స్వప్న అయితే డబ్బులు తీసుకువచ్చి వాళ్ళ అత్తయ్య రుద్రానికి ఇస్తుంది. దాంతో రుద్రాణి అయితే ఇలా చేతులు చాపి ఇలా ఇవ్వు అని చెప్పి అంటుంది. ఇంతలో స్వప్న అలా ఇస్తూ ఉండగా కావ్య అక్కడికి వచ్చి ఆగక్క అని చెప్పి గట్టిగా అంటుంది. దాంతో అక్కడ ఉన్న స్వప్న అయితే ఆగి ఏంటి అని చెప్పి అంటుంది. ఇంతలో కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, అక్క ఇక మీద నుంచి ఎవరైనా సరే డబ్బులు తీసుకున్నా ఎవరైనా దేనికైనా అడిగినా సరే ఆ డబ్బులు దేనికి వాడుతున్నారా, ఎంత వాడుతున్నారో ప్రతిదీ కూడా నాకు చెప్పాలి. వాళ్ళు ఏ ఖర్చులకు వాడినా సరే నాకు చెప్పే వాడాలి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అపర్ణ అయితే చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది. అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిన రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న కావ్య ఇలా అంటూ ఉంటుంది, మీరు ఏ పని చేసినా దేనికోసం డబ్బులు తీసుకున్నా ఏ ఖర్చు పెట్టినా సరే ప్రతి ఖర్చు నాకు తెలియాలి. ఆఖరికి కారులో పెట్రోల్ వేసినా సరే ఆ బిల్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఇట్స్ మై ఆర్డర్ అని చెప్పి కావ్య అందరితో అలా అంటూ ఉంటుంది. అది వినగానే ధాన్యలక్ష్మి రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఏంటిది ఇలా రెచ్చిపోతుంది, అయినా ప్రతిదానికి డబ్బులు లెక్క చెప్పమంటుంది ఏంటి, అసలు ఏంటి దీని సంగతి అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మీరు రూపాయి ఖర్చు పెడితే రూపాయి కూడా అది ఎందుకు ఖర్చు పెట్టాలో దేనికో అని చెప్పి నాకు చెప్పే ఖర్చు పెట్టాలి, లేదంటే నేను ఒప్పుకునేదే లేదు. ఏం చేస్తారో చేసుకోండి మీ ఇష్టం అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రాణికి అయితే కావ్య అలా చెప్తూ ఉంటుంది. అది వినగానే ధాన్యలక్ష్మి రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో ఇదంతా చూసి రాజు అలాగే అపర్ణ అయితే చాలా గర్వపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.